లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి ఇటీవల కొత్త పథకాల్ని తీసుకొస్తోంది. కొద్ది రోజుల కిందటే ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ తెచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. దీని కింద ఇంటర్, డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన వారికి స్కాలర్షిప్ అందిస్తోంది. ఇప్పుడు ఎల్ఐసి మరో కొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ హర్యానాలో పానిపట్లో సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. అదే ఎల్ఐసి బీమా సఖీ యోజన. మహిళా సాధికారత కోసం ఈ స్కీమ్ లాంచ్ చేసింది. మహిళా సాధికారత కార్యక్రమంలో భాగంగానే రాబోయే 12 నెలలు అంటే సంవత్సర కాలంలో 1,00,000 మంది బీమా సఖీల్ని నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఎల్ఐసి సోమవారం రోజు తెలిపింది. ఈ పథకంలో భాగంగా బీమా సఖిలకు స్టైఫండ్ కోసం 840 కోట్ల రూపాయల వరకు వెచ్చించినట్లు ఎల్ఐసి సీఈఓ ఎండి సిద్ధార్థ మెహంతి వెల్లడించారు. మేం వెచ్చించే ఖర్చుపైన 5 రెట్లు అదనంగా కొత్త ప్రీమియంని బీమా సఖీ ద్వారా వస్తుందని భావిస్తున్నాం. మొదటి ఏడాదిలో 4,000 కోట్ల రూపాయల వరకు కొత్త ప్రీమియం వ్యాపారాన్ని తీసుకొని రావచ్చని మేం అంచనా వేస్తున్నామని మొహంతి వివరించారు. మారుమూల గ్రామాలు, ప్రాంతాలకు కూడా ఎల్ఐసి సేవల్ని మరింత విస్తృతం చేసేందుకు బీమా సఖీ స్కీమ్ ఉపయోగపడుతుందని చెప్పారు మొహంతి. రానున్న రోజుల్లో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక బీమా సఖిని నియమించే యోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నియంత్రణ పరంగా సవాళ్లు ఉన్నా మార్కెట్ వాటా తిరిగి సంపాదిస్తాము అనే విశ్వాసం ఉందని వ్యక్తం చేశారు.